హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకి కొబ్బరి పొడితో వచ్చానండి. ఇది ఇడ్లీలోకి, దోసల్లోకి, వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి తగిలించి తింటే ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా కిచెన్‌లో. కొబ్బరి కారం అండి. ఎండు కొబ్బరి ఇది. ఇది పైన చెక్కంతా తీసి పెట్టుకున్నాను నేను. ఒక 15 ఎండుమిర్చి తీసుకున్నానండి. అర స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఎండు కొబ్బరిని చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి దోరగా ఫ్రై చేయాలండి. చక్కగా చూడండి కలర్ ఎలా వచ్చిందో. ఇలాగ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక బౌల్‌లోకి తీసేసుకుందాం. నేను రీసెంట్‌గా ఒక కస్టమర్‌కి 4 రకాల పొడులు చేసిచ్చానండి. అవి టేస్ట్ నచ్చి వాళ్ళు కొబ్బరి కారప్పొడి కూడా కావాలన్నారు. మన అలా కిచెన్ ప్రేక్షకులు కూడా చూసినట్టు ఉంటుందని వీడియో షూట్ చేస్తున్నామండి. ఇదిగోండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎండుమిర్చి కాస్త దోరగా వేగిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకొని తిని చూడండి. టేస్ట్ అదిరిపోతుంది. కుదిరితే చేసుకోండి. లేకపోతే మన అలా కిచెన్ ఇన్‌స్టా పేజ్‌లో ఆర్డర్ చేసుకోండి. ఆర్డర్ చేసుకోండి. వితిన్ 2 డేస్‌లో మీ ఇంట్లో ఉంటుందండి ఆర్డరు. ఫ్రై చేసుకున్నవన్నీ బాగా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలండి. అప్పుడే బావుంటుంది. వేడి మీద అసల మిక్సీ పట్టకూడదండి. ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, జీలకర్ర ముందు మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత కాస్త కల్లుప్పు, అలాగే మనం ఫ్రై చేసి ఉంచుకున్న కొబ్బరి ముక్కలను కూడా వేసేసుకొని మరొకసారి మిక్సీ పడితే కొబ్బరి పొడి రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.